ప్రేమైన వాళ్ళరా, నీవు నేల మీద జీవించాలా ఆకాశంలో జీవించాలా అనేది నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. స్తోత్రం చెప్పడం గట్టిగా. నువ్వు నేల మీద బ్రతకాలో ఆకాశంలో ఎగరాలో ఏంటండి, అది నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. నీవు మట్టిగా మానవ సంబంధమైన వ్యక్తిగా, మట్టి మనిషిగా మానవ సంబంధమైన వ్యక్తిగా బ్రతకాలా, లేకపోతే ఆత్మానుసారమైన వ్యక్తిగా బ్రతకాలనేది నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. నేను భూ సంబంధిని కాదు, నా పౌరస్థితి హక్కు ఇక్కడ లేదు, నా పౌరస్థితి హక్కు పరలోకంలో ఉంది. నేను మట్టి మనిషిని కాదు, మట్టి మనిషిగా నేను ఆలోచించను, శరీర సంబంధంగా నేను ఆలోచించను, నేను ఆత్మ సంబంధిని. నేను ఆత్మ సంబంధమైన మనుషుడు మాట్లాడినట్లు మాట్లాడతాను, ఆత్మ సంబంధమైన వ్యక్తి ప్రవర్తించినట్లు ప్రవర్తిస్తాను. నేను ఆత్మానుసారముగా నేను జీవించాలి. ఆత్మ ద్వారా శరీర సంబంధమైన మనస్సును, శరీర సంబంధమైన క్రియ నేను లయపరుస్తాను. శరీరానుసారమైన మనస్సును లేకపోతే శరీర సంబంధమైన క్రియలను ఆత్మ ద్వారా మనం చంపాలి. ఆమె చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. సాతానుగాడికి మేత, సాతానుగాడికి ఆహారం, సాతానుగాడికి మేత ఏం తెలుసండి? మన్ను. అంటే మనం శరీర సంబంధంగా బ్రతికామనుకోండి, మనం ఎవరికి మేత అవుతాము చెప్పాలి? ఎవరికి ఆహారం అవుతాం? సాతానుగాడికి ఆహారం అవుతాం. ఎంత తింటే అంత బలంగా మారతాడు. సాతానుగాడు బలంగా మారాలంటే, వాడు స్ట్రాంగ్గా మారాలంటే, వాడు బలవంతుడిగా మారాలంటే మనం ఆయనకి శరీర సంబంధమైన క్రియలు అందిస్తే వాడు బలవంతుడు అవుతాడు. మనం ఆత్మానుసారంగా ప్రవర్తిస్తే వాడికి మేత తగ్గుతుంది, మనిషి తగ్గుతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సాతానుగాడిని పెంచి పోషించాలా, లేకపోతే వాడు ఎండిపోయిన పుల్లలాగా మారాలా చెప్పండి? వాడికి మనం శరీర సంబంధమైన క్రియలను ఇవ్వకూడదండి. మనం ఆత్మానుసారంగా జీవిస్తే చాలు, వాడు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా.